రెప్పలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. లిక్కర్ కేసుతో జగన్ కు ఏ సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. జగన్ ఎక్కడైనా సంతకాలు పెట్టారా అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. వత్తాసు పలికి ఆఫీసర్తో సిట్ను నడిపిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు పేర్ని నాని. కేసు నిలుస్తుందా లేదా అనేది చంద్రబాబు చూడటం లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. స్కిల్ కేసులో అరెస్టుకు ప్రతీకారంగానే జగన్ అరెస్టుకు కుట్ర పన్నారంటున్నారు మాజీ మంత్రి. జగన్ అరెస్టే లక్ష్యంగా కేసును ముందుకు తీసుకువెళ్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్తో పాపాలు తప్పులు చేయిస్తున్నారంటున్నారు మాజీ మంత్రి. ఎన్ని కేసులు పెట్టినా జగన్ ఎదుర్కొంటారు అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. కేవలం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతిలో దొరికిపోయి అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళాడనేటువంటి, ఆ జైలుకు నన్ను పంపిస్తాడా అనేటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపల వేయాలనే ఎక్కిన మొదటి రోజు దగ్గర నుంచి ఆలోచన, లక్ష్యం అర్థమవుతుంది. పైనుంచి కిందకి చేసుకొచ్చావు ఇన్వెస్టిగేషన్. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కిందకు వచ్చారు. ఈ సిట్టు స్టాండ్ మీరు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా చంద్రబాబు తొత్తుల కోసం, చంద్రబాబు కోసం, మెప్పు కోసం, లేదా మీ పోస్టింగ్ల కోసం మీరేం చేసినా ఖచ్చితంగా ఈ సిట్టు స్టాండ్లకి ఏది జరుగుద్దో అప్పుడు ఉంటే, మీరు ఇవాళ సిట్టు స్టాండ్ ఉంటే రేపు శీర్షాసనమా, స్లీపింగ్ ఆసనమా, ఏం ఆసనాలు ఉంటాయి, ఆసనాలు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కానీ కాబట్టి మేము ఏది ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా జగన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఫేస్ చేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, అది మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం మాజీ మంత్రి పేర్ని నాని ఇటు జగన్ ని అరెస్ట్ చేయబోతున్నారు. జగన్ అరెస్ట్ టార్గెట్ కానీ ఏపీ లిక్కర్ స్కామ్ కదులుతోంది అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు అక్కడ ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? నిజంగా అటువంటి మూడ్లో లేకపోతే అటువంటి వేలో ఉందా ప్రభుత్వం అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? డెఫినెట్గా ఈ వ్యవహారంలో మాత్రం సచిన్ పేర్ని నాని చాలా సీరియస్గానే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే సంబంధం లేని కేసులో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక కేసుని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని టచ్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర దాకా ఈ కేసు రాబోతుంది. అయితే ఎవరి మెప్పు కోసం సిట్ అధికారులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుంజీలు చేయించాలా, శిరాసాక్షణం చేయించాలా, లేకపోతే మోకాల మీద కూర్చోబెట్టాలా, అది కూడా మా దగ్గర ఉంది అని కూడా ఆ మాట కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళ వైసీపీకి ఒక ఐడియా ఉంది. సో ఈ కేసు ఎంత దూరం పోతుంది? కేవలం చంద్రబాబుని అరెస్ట్ చేసాం, చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసామనే ఒక దీన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వివిధ రకాలుగా ఈ కేసుకు సంబంధించి ఈ కేసులన్నీ కడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఈ కేసు నిలబడే పరిస్థితి లేదు, ఈ కేసు నిలబడదు కూడా అని చెప్పి మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం పేర్ని నాని మాట్లాడిందంటే ఈ కేసు జగన్మోహన్ రెడ్డి దాకా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాకా రాబోతుందని చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ కేసు మొదటి నుంచి జరుగుతుందో దీంట్లో చాలామంది 33 మంది ఈ కేసులో వాళ్ళ లిస్టులో ఉంది. 33 మంది A1 నుంచి A33 దాకా అరెస్టులో, దాదాపుగా 8 మందిని ఇప్పుడు దాకా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇంకా చాలామంది అరెస్ట్ కావాల్సి ఉంది. దీంట్లో ఫర్దర్గా ఈరోజు జరిగిన ధనంజయ రెడ్డి అరెస్ట్ కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. దీని తర్వాత ఫర్దర్గా ఏం జరగబోతుంది, ఎవరి పేర్లు యాడవుతాయో కూడా తెలియదు. కానీ ఎవరు పేర్లు యాడైనా కూడా అది జగన్మోహన్ రెడ్డి దాకా రాబోతుంది అనేది మాజీ మంత్రి పేర్ని నాని, అందులో పార్టీలో చాలా క్రియాశీలక వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి, ఆయన కూడా ఓపెన్గా మీడియాతో మాట్లాడిన పరిస్థితి. దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సిట్ కేసుకు సంబంధించి ఈ కేసు ఒకటికి రాబోతుందా అనేది చాలా కీలకంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంలో ఎంత వచ్చినా కేసు నిలబడే పరిస్థితి లేదు, కేసులో ఎటువంటి సాక్ష్యాలు లేవు. అయినప్పటికీ కూడా మమ్మల్ని మీరు
చేయబోతున్నారు. తర్వాత జరగబోయే అంశాలు అంటే అరెస్ట్ చేసిన తర్వాత అంటే గవర్నమెంట్ తిరిగి వైసీపీ వస్తే ఈ వ్యవహారంలో ఎవడైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఏం కుర్చీలు వేయాలి, ఏ ఆసనాలు వేయాలి, ఇవన్నిటిని కూడా మా దగ్గర మేము ఆలోచిస్తున్నాం అనేది కూడా చాలా క్లియర్గా హెచ్చరించారు ఆయన. అంటే ఇటువంటి పరిస్థితుల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా అరెస్ట్ కాబోతున్నారా అనే దాన్ని చాలా సీరియస్గా చూడాలి. ఎందుకంటే పేర్ని నాని ఒక వాక్య మాట్లాడారు అంటే చాలా కీలకమైన ఆ పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తి, చాలా పార్టీకి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అత్యంత ముఖ్యుల్లో ఉన్న 5-6 మందిలో పేర్ని నాని కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. సో అటువంటి వ్యక్తి నుంచి నోట్లో నుంచి ఆ మాట వచ్చిందంటే డెఫినెట్గా ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది, చాలా దూరం పోతుంది. అంటే ఎంపీ మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా, మిథున్ రెడ్డితో ఆగిపోతుందా, లేదు మిథున్ రెడ్డిని దాటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుందా, ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందా, ఎన్ని అంశాలను కూడా కొంత వైసీపీ ఎక్కడికో మెంటల్గా ఫిక్స్ అవుతున్నట్టుగా కనబడుతుంది ఈ వ్యవహారంలో. సో ఓకే మన దాకాకు వస్తారు, ఓకే అరెస్టు అంటారు, అరెస్ట్ అయిన తర్వాత ఏంటి మన యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీటన్నిటికి కూడా మెంటల్గా వైసీపీ ఎక్కడో సిద్ధమైనట్టుగానే కనిపిస్తుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది ఓకే సిట్ వరకు వెళ్తే ఒక అంచనా, కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళు కొంతమందికి నోటీసులు ఇచ్చింది, రాజకేశ్ రెడ్డికి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పి ఈడీ చెప్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇదే కేసు మరి ఈడీ దాకా వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి, అది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సరే ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు బయట వచ్చిన తర్వాత అక్కడ ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పటికే ఈడీ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది ఈ కేసులో. సరే మరి ఈడీ యాక్షన్స్ ఎలా ఉంటాయి, ఫర్దర్గా దాని ముందు ఎలా పోతుందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఏదైనా వైసీపీ మాత్రం ఈ వ్యవహారంలో ఇది ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని మేము అరెస్ట్ చేసి 52 రోజులు అతన్ని రాజమండ్రి జైల్లో ఉంచాం కాబట్టి తమ నాయకుడిని కూడా మీరు ఉంచాలనుకుంటున్నారు, దానికి మేము మెంటల్గా సిద్ధంగా ఉన్నామనే ఒక ఇండికేషన్ ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వానికి ఇస్తున్నారు. సో ఆ ఫర్దర్గా జరిగే అవకాశం ఏ విధంగా ఉండిపోతుంది, ఒకవేళ నిజంగానే పేర్ని నాని చెప్పినట్టుగా అక్కడ ఇంత దూరంగాని వస్తే ఏపీ రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి అనే అంశాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. సో చాలా సీరియస్ స్టేట్మెంట్ అయితే పేర్ని నాని ఇచ్చిన పరిస్థితి అయితే అర్థం చేసుకోవాలి. కానీ బట్ కొంత ఐడియాతో ఉన్నారు అనేది అంటే ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా వైసీపీ ఏం జరగబోతుంది, ఈడీ వచ్చినా ఏం జరగబోతుంది, లేకపోతే సిట్ వరకే ఆగుతుందా, ఈడీ తర్వాత ఏం జరగబోతుంది అనేది మెంటల్గా వాళ్ళు ఒక బ్రీఫ్లో ఉన్నారు, ఆ వ్యవహారంలో పూర్తిగా కూడా ఒక అవగాహనలో ఉన్నారు అనేది చాలా క్లారిటీగా ఉన్నట్టుగానే అర్థమవుతుంది. అయితే ఫర్దర్గా ఏం జరగబోతుందో తెలియదు ఈ కేసు